హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫర్ యూ సక్సెస్ ఛానల్. ఈరోజు నేను మీతో 17th జూన్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అండ్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ హ్యాస్ సైన్డ్ అండ్ ఎంఓయూ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సీప్లేన్ సర్వీసెస్ ఇన్ ఇండియా. మన ఇండియాకి సీప్లేన్ సర్వీసెస్ తీసుకురావాలని చెప్పేసి ఈ టూ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎంఓయూ మీద సైన్ చేసుకున్నారు. వాళ్ళు ఎవరెవరంటే పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ మినిస్టర్ అయినటువంటి మాన్సుఖ్ మాండవియా అండ్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి, వీళ్ళిద్దరూ మన ఇండియాకి సీప్లేన్ సర్వీసెస్ తీసుకురావాలని చెప్పేసి అగ్రిమెంట్ మీద సైన్ చేసుకున్నారు. నెక్స్ట్, ద యూనియన్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ లాంచ్డ్ ద ట్రైబల్ లైవ్లీహుడ్స్ ఇనిషియేటివ్ సంకల్ప్ సే సిద్ధి మిషన్ మన్దాన్. సో మన ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి మన యూనియన్ మినిస్టర్ అయిన అర్జున్ ముండా గారు సంకల్ప్ సే సిద్ధి మిషన్ వాందాన్ అనే ఒక ఇనిషియేటివ్ని లాంచ్ చేశారనమాట, ఒక స్కీమ్ని. ఆ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్స్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఆపరేషన్ త్రూ కవరేజ్ ఆఫ్ వేరియస్ స్కీమ్స్ ఆఫ్ డిఫరెంట్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ అండ్ లాంచ్ వేరియస్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ మిషన్ మోడ్. సో దీని నుంచి వేరియస్ అంటే చాలా ట్రైబల్కి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయటం కోసం అనమాట ఈ మిషన్ అనేది. ట్రైబల్ అఫైర్స్ మన యూనియన్ మినిస్టర్ ఎవరు? అర్జున్ ముండా. అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ రేణుకా సింగ్ సరుతా. నెక్స్ట్, మలేరియా నో మోర్ ఈజ్ ద నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్డ్ an ఇండియన్ Interagency Expert Committee on Malaria and Climate to explore an advanced climate-based solution for accelerating malaria elimination in India. మలేరియా నో మోర్ ఇది వచ్చేసి ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. వీళ్ళు ఏం చేశారంటే మన ఇండియన్ మెట్రలాజికల్ అండ్ అలాగే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వీళ్ళిద్దరితో టైఅప్ అయ్యారు అనమాట. ఎందుకంటే మన ఇండియాకి ఏదైనా అంటే ఫర్దర్గా మంచి సొల్యూషన్స్ అంటే మలేరియా అనేది అసలు ఇంకా ఉండకూడదు, మలేరియాని పూర్తిగా ఎలిమినేట్ చేయాలి అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని వీళ్ళు మలేరియా నో మోర్ ఈ టూ డిపార్ట్మెంట్స్ అనేవాళ్ళు మలేరియా నో మోర్ అనే ఒక ఆర్గనైజేషన్తో టైఅప్ అయ్యారనమాట. మన ఇండియాకి ఏం చేశారంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని తీసుకొచ్చారు వాళ్ళిద్దరు కలిపి. దీంట్లో ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే బలరామ్ భార్గవ. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే ఢిల్లీ అనమాట. మలేరియా నో మోర్ సిఇఓ వచ్చేసి మార్టిన్ ఎడ్యులన్ అండ్ అలాగే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సీటిల్ యుఎస్ఏ. ఎప్పటికల్లా మనకి టార్గెట్ అంటే 2030 కల్లా అసలు మన ఇండియా అనేది ఈ గోల్ని రీచ్ అవ్వాలి. ఏంటంటే అసలు ఇండియాలో మలేరియా అనే ఉండకూడదు అని వాళ్ళు ఒక గోల్ సెట్ చేసుకున్నారు. అది ఏ ఇయర్ కంటే 2030 కల్లా ఉండకూడదు. అది వాళ్ళ అంటే ఆ 2030 కల్లా మలేరియాని ఎలిమినేట్ చేసేయాలి అని. నెక్స్ట్ క్వశ్చన్, ఎమిరేట్స్ గ్రూప్ సెక్యూరిటీ అండ్ జిఎంఆర్ ఏవియేషన్ అకాడమీ సైన్డ్ అండ్ ఎంఓయూ టు ప్రమోట్ కోఆపరేషన్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అండ్ ఏవియేషన్ సెక్యూరిటీ. ఎమిరేట్స్ గ్రూప్ సెక్యూరిటీ వాళ్ళు అండ్ అలాగే జిఎంఆర్ ఏవియేషన్ అకాడమీ వాళ్ళు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేసుకున్నారనమాట. ఏంటంటే ప్రమోట్ కోఆపరేషన్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఏవియేషన్ సెక్యూరిటీ మీద టెక్నికల్ ఎక్స్పర్టైజ్ దాని గురించి సైన్ చేసుకున్నారనమాట. ఈ అగ్రిమెంట్ నుంచి ఏం చేస్తే బోత్ ఆర్ కమిటెడ్ టు ప్రొవైడింగ్ ట్రైనింగ్, ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఏవియేషన్, సైబర్ అండ్ జనరల్ సెక్యూరిటీ. ఏంటంటే వీళ్ళిద్దరు కలిపి ఏం చేయాలంటే ఒక ట్రైనింగ్ అలాగే ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ దేని మీద ఏవియేషన్, సైబర్ అండ్ జనరల్ సెక్యూరిటీ దీని గురించి ఒక ట్రైనింగ్ అలాగే ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ దాన్ని డెవలప్ చేయటం ఎట్లా చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. సో జిఎంఆర్ ఏవియేషన్ అకాడమీ ఎస్టాబ్లిష్డ్ అయింది ఎప్పుడంటే 2009. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే న్యూఢిల్లీ అనమాట. ఎమిరేట్స్ గ్రూప్ సెక్యూరిటీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1992. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మనకు నేమ్లోనే ఉంది కదా ఎమిరేట్స్ గ్రూప్ సెక్యూరిటీ అని. సో ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఈజీగానే గుర్తుంటుంది. ద సిప్రీ ఇయర్ బుక్ 2021 52 ఎడిషన్ అనమాట. దీన్ని రిలీజ్ చేసింది ఎవరంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సిప్రీ ఇయర్ బుక్ని రిలీజ్ చేసింది ఎవరంటే సిప్రీ వాళ్ళు. స్టేట్స్ దట్ ఇండియా, పాకిస్తాన్ అండ్ చైనా ఆర్ ఎక్స్పాండింగ్ దేర్ న్యూక్లియర్ ఆర్సనల్స్. సో మన ఇండియా, పాకిస్తాన్ అండ్ చైనా వాళ్ళు
వాళ్ళు అంటే న్యూక్లియర్ ఆర్సనల్ సిప్రి యొక్క డైరెక్టర్ ఎవరంటే దాన్ స్మిత్. హెడ్ క్వార్టర్ స్టాక్హోమ్, స్వీడన్. నెక్స్ట్, ద యునెస్కో సైన్స్ రిపోర్ట్ 2021 ఈజ్ రిలీజ్డ్ బై ద యునెస్కో. యునెస్కో స్టాండ్స్ ఫర్ United Nations Educational, Scientific and Cultural Organization, states that India investment in research remains unsatisfactory. India's gross domestic expenditure on research and development remained at 0.7% of the GDP for several years. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మన ఇండియా అనేది ఇన్వెస్ట్మెంట్లో అసలు ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో సేమ్ అదే రిమైన్ అంటే అలాగే ఉండిపోతుంది, 0.7 అని చెప్తున్నారు. ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ జీడిపి రేషియోస్ అమాంగ్ ది బ్రిక్స్. మనకున్న ఈ బ్రిక్స్ కంట్రీలో ఇండియాదే లోయెస్ట్ జీడిపి అని చెప్తున్నారు అనమాట. యునెస్కో సైన్స్ రిపోర్టు ఇట్ ఈస్ ద ఇప్పుడు రిలీజ్ చేసింది వచ్చేసి 7th రిపోర్ట్ అనమాట. ఇది ఎవ్రీ 5 yearsకి ఒకసారి రిలీజ్ అవుతూ పబ్లిష్ చేస్తూ ఉంటారు ఈ రిపోర్ట్ని. మన యునెస్కో డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆండ్రే అజోలీ. హెడ్ క్వార్టర్స్ పారిస్, ఫ్రాన్స్. ఓకేనా. నెక్స్ట్, the Union Minister for Commerce and Industries Piyush Goyal represented India at UN Trade Forum 2021, which took place virtually from June 14 to 15, 2021. సో యూఎన్ ట్రేడ్ ఫోరం 2021లో జరిగినటువంటి దాంట్లో మన ఇండియా నుంచి ఎవరు రిప్రజెంట్ అయ్యారు? మన యూనియన్ మినిస్టర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ అనే అతను అన్న కాన్ఫరెన్స్. అది ఎట్లా జరిగిందంటే వీడియో కాన్ఫరెన్స్, వర్చువల్ కాన్ఫరెన్స్ అనమాట. ఎప్పుడు? June 14 to 15 జరిగిందనమాట. దాని యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటే టువార్డ్స్ ఏ గ్రీన్ అండ్ ఇంక్లూజివ్ రికవరీ. మెయిన్ దీంట్లో కీ పాయింట్స్ ఏంటంటే వాళ్ళు దేని గురించి డిస్కస్ చేసుకున్నారు మెయిన్గా అంటే, హైలైటింగ్ ది సప్లై రిస్ట్రిక్షన్స్ ఇన్ మేకింగ్ COVID-19 vaccines. He also stated under the Ayushman Bharat scheme, under this 500 million people in India get access to medical facilities for free of charge. అలాగే యుఎన్ కౌన్సిల్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఇస్బెల్లీ డ్యూరంట్. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. దీంట్లో మొత్తం మెంబర్ కంట్రీస్ ఎంతమంది? 195. The Reserve Bank of India has expanded the scope of the Bharat Bill payment system by permitting the addition of mobile prepaid recharges as an additional biller category in Bharat Bill payment system. RBI headquarters Mumbai, Maharashtra. It is founded in 1st April 1935 in Kolkata. Governor ఎవరంటే శక్తికాంత దాస్. నెక్స్ట్, the government of India has extended its 4th line of credit worth $108.8 million to Eswatini for construction of their new parliament building, with this total value extended to Eswatini as the soft loan has reached 176.58. నెక్స్ట్, ఈస్వాట్ని యొక్క క్యాపిటల్ ఏంటి? బబానే లోబాంబా. కరెన్సీ స్వాజీ ఇల్లింగెని. నెక్స్ట్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇనిషియేటివ్ a comprehensive set of digital banking solutions named ICICI Stack for corporates and their entire ecosystem. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఐసిఐసిఐ స్టాక్ అనే ఒకదాన్ని లాంచ్ చేసిందనమాట. ఇదేంటంటే డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ మీద. నెక్స్ట్, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1955. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై, మహారాష్ట్ర. ఎండి అండ్ సిఇఓ వచ్చేసి సందీప్ బాక్షి. ట్యాగ్ లైన్ హుమ్ హైనా ఖాయల్ అప్కా. నెక్స్ట్, ఎల్ఐసి కార్డ్ సర్వీసెస్ లిమిటెడ్ పార్ట్నర్డ్ విత్ ఐడిబిఐ టు లాంచ్ సగున్, ఏ కాంటాక్ట్లెస్ ప్రీపెయిడ్ ఎల్ఐసి గిఫ్ట్ కార్డ్ powered by ICBI Bank on RuPay platform. The main of this is to expand the gift card market and to promote cashless way of gifting. LIC Card Services Limited అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 11th November 2008. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా revoked the deposit taking status of Diwan Housing Finance and reclassified
it as a non-deposit taking house finance company before approving the Piramal Group's bid to take over it towards the end of resolution process. నెక్స్ట్ పిరమల్ గ్రూప్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై మహారాష్ట్ర. చైర్మన్ అజయ్ పిరమల్. డిహెచ్ఎఫ్ఎల్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ ముంబై మహారాష్ట్ర. అడ్మినిస్ట్రేటర్ ఆర్ సుబ్రహ్మణ్య కుమార్. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ ఈజ్ పార్ట్నర్డ్ విత్ క్యారెక్స్ మొబైల్ టు మేక్స్ బ్యాంకింగ్ కన్వర్జేషనల్ బై enabling secure communication over WhatsApp. Axis Bank MD and CEO is Amitav Chaudhary, headquarters Mumbai, Maharashtra, founded in 1993. Kerix Mobile CEO Jay Sheth, headquarters Mumbai and Maharashtra. Anand Mohan Bajaj, Additional Secretary in the Department of Economic Affairs, has been appointed as the member of Board of Securities and Exchange Board of India by Government of India. ఆనంద్ మోహన్ బజాజ్ అనే ఆయన ఈజ్ ద అడిషనల్ సెక్రటరీ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్లో ఇతను ఒక అడిషనల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. ఇతను ఏం చేశాడంటే మన సెబీలో ఒక బోర్డ్ మెంబర్గా ఇతను అపాయింట్ అయ్యారనమాట. సెబీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 12th April 1992. హెడ్ క్వార్టర్స్ ముంబై మహారాష్ట్ర. చైర్మన్ వచ్చేసి అజయ్ త్యాగి. నెక్స్ట్ Public sector lender Canara Bank will a lead sponsor and biggest shareholder of National Assets Reconstruction Company with 12% stake in the entity. సో పబ్లిక్ సెక్టర్ అనేటువంటి కెనరా బ్యాంక్ ఏంటంటే షేర్ హోల్డర్ తీసుకుంది. అక్కడి నుంచి నేషనల్ అసెట్స్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి 12% అనేది తీసుకుందనమాట. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమో 9%. నెక్స్ట్ కెనరా బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ ఎవరు? ఎల్వి ప్రభాకర్. హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, కర్ణాటక. Tagline Together We Can, founded in July 1906. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకు రెండు ఎప్పుడు కలిసిపోయినాయంటే April 2020లో. నెక్స్ట్ చైనా టు లాంచ్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సిన్స్ 2016 నేమ్డ్ షెంజో 12. ద ఎయిమ్ ఆఫ్ చైనా ఇస్ టు బికమ్ మేజర్ స్పేస్ ఫేరింగ్ పవర్ బై 2030. షెంఘో 12 అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారు అని అంటే చైనా వాళ్ళు అనమాట. ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అనమాట ఇది. నెక్స్ట్ చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్. క్యాపిటల్ బీజింగ్. కరెన్సీ చైనీస్ యాన్. నెక్స్ట్ ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విల్ లాంచ్ ద వరల్డ్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఫస్ట్ వుడెన్ శాటిలైట్ అనే దాన్ని లాంచ్ చేశారు. దాని నేమ్ వచ్చేసి విసావుడ్ శాట్. డిజైన్ అండ్ బిల్ట్ ఇన్ ఫిన్లాండ్. దీన్ని ఎక్కడ డిజైన్ చేశారు? ఫిన్లాండ్. అండ్ ఎర్త్ ఆర్బిట్ బై ఎండ్ ఆఫ్ 2021. ఇట్ విల్ బి లాంచ్డ్ ఆన్ రాకెట్ ల్యాబ్స్. ఇక్కడ దీన్ని ఎక్కడ లాంచ్ చేస్తున్నారంటే రాకెట్ ల్యాబ్స్. ఎలక్ట్రాన్ రాకెట్ ఫ్రమ్ మహియా పెనిన్సులా లాంచ్ కాంప్లెక్స్ ఇన్ న్యూజిలాండ్. సో ఈ రాకెట్ అనేది ఫస్ట్ ఎక్కడ డిజైన్ చేశారు అంటే ఫిన్లాండ్. లాంచ్ చేసింది వచ్చేసి న్యూజిలాండ్ అనమాట. ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నేమ్ వచ్చేసి విసావుడ్ శాట్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1975. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్. డైరెక్టర్ జనరల్ ఎవరు? జోసెఫ్ ఆర్స్బెచర్. నెక్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ హ్యాస్ లాంచ్ యువశక్తి కరోనా ముక్తి అభియాన్. మధ్యప్రదేశ్ వాళ్ళు ఒక దాన్ని లాంచ్ చేశారనమాట. అదేంటిదంటే యువశక్తి కరోనా ముక్తి అభియాన్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్ ఆన్ COVID-19 పాండమిక్. ఏంటంటే పీపుల్లో ఒక అవేర్నెస్ అనేది తీసుకురావడానికి అని చెప్పేసి COVID-19 సిచ్యువేషన్లో మధ్యప్రదేశ్ అనేవాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. ఆ పేరు నేమ్ ఏంటి? యువశక్తి కరోనా ముక్తి అభియాన్. సో నెక్స్ట్ మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటి? భోపాల్. గవర్నర్ ఎవరు? ఆనందీబెన్ పటేల్. చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్స్ ఈజ్ యాన్యువల్లీ అబ్జర్వ్డ్ అక్రాస్ ద గ్లోబ్ ఆన్ 16th June. సో మనం 16th June మనం ఏ డే సెలబ్రేట్ చేసుకుంటామంటే యుఎన్కి సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్సెస్. సో ఐడిఎఫ్ఆర్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు? గిల్బెర్ట్ ఎఫ్ హాంగ్బో. హెడ్ క్వార్టర్స్ రోమ్. హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకున్నాం కాకపోయినా. The government has launched a trusted telecom portal as a part of National Security Director on the Telecommunication Sector. Under the National Security Director on Telecommunication Sector,
to declare the list of trusted sources and products for installation of the country's telecom network. The portal is developed and implemented by the Center for Development Telematics. The government has launched Trusted Telecom Portal. ఒక పోర్టల్ని లాంచ్ చేసింది అనమాట, ట్రస్టెడ్ టెలికాం పోర్టల్, యాజ్ ద పార్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ఆన్ టెలికమ్యూనికేషన్ సెక్టార్. Under the National Security Directive on Telecommunication Sector, to declare the list of trusted sources and products for installation in the country's telecom networks. అంటే ఏంటంటే ట్రస్టెడ్ టెలికామ్ అనే ఒక పోర్టల్ని మన గవర్నమెంట్ లాంచ్ చేసింది. దీనివల్ల ఇది ఏంటంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ఆన్ ద టెలికమ్యూనికేషన్స్ అండర్ NSDTS అంటే నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ఆన్ టెలికమ్యూనికేషన్ సెక్టార్లో వీళ్ళు ఏంటంటే ట్రస్టెడ్ టెలికామ్ అనే ఒక పోర్టల్ని లాంచ్ చేశారనమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే టు డిక్లేర్ ద లిస్ట్ ఆఫ్ ట్రస్టెడ్ సోర్సెస్ అండ్ ప్రొడక్ట్స్ ఫర్ ద ఇన్స్టాలేషన్. సో ఏదైనా ఒక అంటే ట్రస్టెడ్ సోర్సెస్ కానీ లేదా ప్రొడక్ట్స్ కానీ మన టెలికమ్యూనికేషన్ ఫర్ ఇన్స్టాలేషన్ ఇన్ ద కంట్రీస్ టెలికామ్ నెట్వర్క్స్. ది పోర్టల్ ఈజ్ డెవలప్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై దీన్ని ఎవరంటే డెవలప్ చేసింది అలాగే ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. నెక్స్ట్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1984. దీని యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? రాజ్ కుమార్ ఉపాధ్యాయ్. నెక్స్ట్ క్వశ్చన్, రీసెర్చర్స్ అట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్, ఇది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్, అండ్ యాంటై ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ జోన్ రీసెర్చ్, ఇది ఎక్కడ అంటే చైనా అనమాట. ఈ రెండిట్లో ఉన్నటువంటి రీసెర్చెస్ ఏం చేశారంటే డెవలప్డ్ ఏ టెక్నిక్, ఒక దాన్ని డెవలప్ చేశారు. అదేంటంటే టు డిటెక్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్స్ ఇన్ నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్ అట్లీస్ట్ 90 hours బిఫోర్ ద వెదర్ శాటిలైట్. అంటే వెదర్ శాటిలైట్ ఇప్పుడు అది చెప్తుంది కదా, సైక్లోన్స్ ఇట్లా అంతా ఇంటిమేట్ చేస్తూ ఉంటుంది కదా. సో వీళ్ళ ఏంటంటే 90 hours ముందే వీళ్ళు మనకి ఆ రీజియన్లో ఏదైనా సైక్లోన్స్ అలాంటివి వచ్చేటప్పుడు సూచనలాగా ఇవ్వడానికి అనమాట, అంటే డిటర్మైన్ చేయడానికి కనుక్కోవడానికి అనమాట. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ యొక్క క్యాపిటల్ కోల్కత్తా, చీఫ్ మినిస్టర్ వచ్చేసి మమతా బెనర్జీ, గవర్నర్ వచ్చేసి జగదీప్ ధన్కర్. మనకి 17th June వచ్చేసి ఇవే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.